పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మణికొండ, హైదరాబాద్. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ హైకమాండ్ కు లేఖ రాశారు ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంతో పార్టీకి ప్రజలకు మేలు జరుగుతుందని తన లేఖలో ప్రస్తావించారు జానారెడ్డి. కేబినెట్ విస్తీర్ణ అంశంపై ఉన్నట్టుండి జానారెడ్డి హైకమాండ్ కు లేఖ రాయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనేక సార్లు బహిరంగంగానే ప్రస్తావించారు. ఈ కోటాలో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆయనకు చోటు దక్కుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కేబినెట్ లో 6 ఖాళీలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాల నుంచి భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ 4 కోసం సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, వివేక్ వెంకటస్వామి, వాకట శ్రీహరి పోటీ పడుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారికి అవకాశం ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ ఉంటుందని, అదే జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండకపోవచ్చనే టాక్ ఉంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.